తెలంగాణ రాజకీయాల్లో అత్యంత ఆసక్తి రేపిన ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసులో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కీలక తీర్పు వెలువరించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాసరెడ్డి, కాలే యాదయ్యలు పార్టీ మారారు అనడానికి తగిన ఆధారాలు లేవని స్పీకర్ స్పష్టం చేశారు. ఈ మేరకు వారిపై దాఖలైన అనర్హత పిటిషన్లపై తుది తీర్పునిస్తూ వారిని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగానే గుర్తిస్తున్నట్లు ప్రకటించారు. ఫిర్యాదుదారులు సమర్పించిన సాక్ష్యాలు అనర్హత వేటు వేయడానికి సరిపోవని పేర్కొంటూ ఈ కేసుని ముగించారు. తెలంగాణ రాజకీయాల్లో అత్యంత ఆసక్తి రేపిన ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసులో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కీలక తీర్పు వెలువరించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాసరెడ్డి, కాలే యాదయ్యలు పార్టీ మారారు అనడానికి తగిన ఆధారాలు లేవని స్పీకర్ స్పష్టం చేశారు. ఈ మేరకు వారిపై దాఖలైన అనర్హత పిటిషన్లపై తుది తీర్పునిస్తూ వారిని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగానే గుర్తిస్తున్నట్లు ప్రకటించారు. ఫిర్యాదుదారులు సమర్పించిన సాక్ష్యాలు అనర్హత వేటు వేయడానికి సరిపోవని పేర్కొంటూ ఈ కేసుని ముగించారు. తెలంగాణ రాజకీయాల్లో అత్యంత ఆసక్తి రేపిన ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసులో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కీలక తీర్పు వెలువరించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనకు మరింత సమాచారం మా కరస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఏంటి అంతా ఊహించినట్లే? మొన్న 6, ఇప్పుడు 2, అంతా ఊహించినట్లే కదా? రాజుగారు, తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా రేకెత్తిస్తున్నటువంటి ఎమ్మెల్యేల ఫిరాయింపు అంశానికి సంబంధించి కూడా మరో 2 ఎమ్మెల్యేలకు ఆ క్లీన్ చిట్ లభించిందని చెప్పొచ్చు. ఏదైతే చివరిలో ఎమ్మెల్యే కాలే యాదవ్ కావచ్చు, అదేవిధంగా బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డిలకు సంబంధించి ఏదైతే ఆ పిటిషన్ కూడా కొట్టేస్తూ కూడా స్పీకర్ గడ్డం ప్రసాద్ తీర్పు వెలువరించారు. అయితే మరికొద్దిసేపట్లో దీనికి సంబంధించిన కాపీ అఫీషియల్గా బయటికి రానుందని చెప్పొచ్చు. అయితే వారికి సంబంధించి పార్టీ ఫిరాయించినట్టు ఎలాంటి ఆధారాలు లేవు అనేది కూడా, అంటే అదేవిధంగా ఫిరాయింపుదారులు ఎవరైతే ఫిర్యాదుదారులు ఎవరైతే ఇచ్చినటువంటి ఆధారాలు దానికి సూట్ అవ్వలేదు, సరిపోలేదు అని అంటూ కూడా దీనికి సంబంధించి కొట్టేసిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన అంశంలో బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరారంటూ కూడా బీఆర్ఎస్కి సంబంధించిన ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో కూడా విచారణ చేపట్టిన స్పీకర్ గడ్డం ప్రసాద్ గతంలో కూడా ఒక 5గురికి క్లీన్ చిట్ ఇచ్చారు. మరో ఈ రోజు 2 ఎమ్మెల్యేలకు సంబంధించి క్లీన్ చిట్ ఇచ్చిన పరిస్థితి. వీరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా ఉన్నట్టు కూడా స్పీకర్ అంటే ఇప్పటికే తీర్పు వెలువరించిన పరిస్థితి. కాంగ్రెస్ లో చేరినట్టు ఎలాంటి ఆధారాలు లేవు అంటూ కూడా ఇప్పటికే చెప్పిన పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా ఏదైతే కాలే యాదవ్ మీద చింతా ప్రభాకర్ ఫిర్యాదు చేశారు, అదేవిధంగా ఇటు బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి మీద పై కూడా జగదీష్ రెడ్డి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో కూడా దానికి సంబంధించి ట్రిబ్యునల్లో కూడా విచారించినటువంటి స్పీకర్ దీనికి సంబంధించి సరైన ఆధారాలు లేవంటూ కూడా కొట్టేసిన పరిస్థితి ఉంది. సో ఈ క్రమంలో కూడా మరొక 3 ఎమ్మెల్యే సంజయ్ కావచ్చు, అదేవిధంగా దానం నాగేందర్, మరోవైపు కడియం సీరియల్కి సంబంధించిన తీర్పు ఏ విధంగా ఉండబోతుంది అనేది ఇప్పుడు ఆసక్తి రేకెత్తిస్తుందని చెప్పొచ్చు. ఇప్పటికీ మొత్తం 7గురికి సంబంధించిన అంశంలో కూడా స్పీకర్ పిటిషన్లు అంటే ఇటు విచారించిన అనంతరం ట్రిబ్యునల్లో విచారించిన అనంతరం కొట్టేశారు. సో ఈ నేపథ్యంలో కూడా మరొక 3 అంటే ప్రధానంగా దానం నాగేందర్, ఖైరతాబాద్ ఎమ్మెల్యేకి సంబంధించి దానం నాగేందర్ కావచ్చు, అదేవిధంగా స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యేకి సంబంధించి ఏదైతే కడియం సీఆర్కి సంబంధించి ఏ విధంగా తీర్పు ఉండబోతుందనేది ఇప్పటికీ కూడా ఆసక్తి నెలకొందని చెప్పొచ్చు. ఇప్పటికీ ఏదైతే దానం నాగేందర్ అయితే స్పీకర్ ముందు హాజరు కాలేదు, నోటీసులు ఇచ్చినప్పుడు కూడా హాజరు కాలేదు. మరోవైపు కడియం సీఆర్ అయితే దీనికి సంబంధించి నేను పార్టీలో చేరలేదు, అదేవిధంగా చేరినట్టు ఎలాంటి అంటే బీఆర్ఎస్లో ఉన్నాను, ఇటు కాంగ్రెస్ లో చేరలేదు, ఎలాంటి ఆధారాలు లేవంటూ కూడా ఇప్పటికే చెప్పిన నేపథ్యంలో కూడా అవి ప్రస్తుతానికైతే రిజర్వ్ ఉన్న పరిస్థితి ఉంది. సో ఆ విషయంలో స్పీకర్ ఏ విధంగా నిర్ణయం తీసుకోబోతారనేది ఇప్పుడు ఆసక్తి రేకెత్తిస్తుందని చెప్పొచ్చు. సో ఈ నేపథ్యంలో కూడా గత కొద్ది రోజులుగా కూడా ఈ ఎమ్మెల్యేల ఫిరాయింపుల అంశం అనేది ఇప్పుడు చర్చాంశంగా మారిన నేపథ్యంలో కూడా మరొక 3 విషయంలో పెండింగ్ లో ఉన్నది. సో ఈ క్రమంలో కూడా మరి ఎప్పుడు వీటికి సంబంధించి తీర్పు ఉంటుందనేది మాత్రం చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే మరో 2 ఎమ్మెల్యేలకు సంబంధించి కాలే యాదవ్ కావచ్చు, అదేవిధంగా పోచారం శ్రీనివాసరెడ్డికి సంబంధించి క్లీన్ చిట్ ఇస్తూ ఏదైతే ఆ పిటిషన్ వాళ్ళపై నమోదైనటువంటి అనర్హత పిటిషన్ మాత్రం కొట్టేశారని చెప్పొచ్చు. శ్రీనివాస్, అంటే మరో పక్కన ఇదే అంశానికి సంబంధించి కూడా మేము సుప్రీంకోర్టుకు వెళ్తామని కూడా బీఆర్ఎస్ నేతలు చెప్తున్న పరిస్థితి ఏంటి, ఏం జరగబోతోందంటారు?
అంటే స్పీకర్ నిర్ణయం అనేది అంటే రాజ్యాంగబద్ధంగా లేదు. ఖచ్చితంగా ఇది మీ న్యాయపరంగా మరి అంటే ముందుకు వెళ్తాం, ఖచ్చితంగా సుప్రీంకోర్టుకు వెళ్తాము, ఖచ్చితంగా సుప్రీంకోర్టులో తేల్చుకుంటాము. ఏదో ఖచ్చితంగా మేము ఆధారాలు చూపించినప్పటికీ కూడా కావాలని స్పీకర్ ఇటు వీళ్ళ పిటిషన్ కొట్టేశారంటూ కూడా ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు కూడా గతంలో కూడా మాట్లాడిన పరిస్థితి ఉంది. ఈ ప్రస్తుతం ఈ అంశం అనేది ఖచ్చితంగా అంటే మొత్తం బీఆర్ఎస్ నేతలు అయితే ఈ తీర్పుకు సంబంధించి క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. సుప్రీంకోర్టుకు వెళ్ళి న్యాయపరంగా పోరాటం చేయాలన్న అంశాలపై కూడా ఇప్పటికే న్యాయ నిపుణులతో కూడా చర్చిస్తున్నారంటూ కూడా ఇప్పటికీ గతంలో కూడా చెప్పిన నేపథ్యంలో కూడా ఖచ్చితంగా ఈ మరో 3 ఎమ్మెల్యేలకు సంబంధించిన తీర్పు వెలువడిన అనంతరం కూడా సుప్రీంకోర్టుకు వెళ్లే ఆలోచనలో బీఆర్ఎస్ నేతలు ఉన్నారని చెప్పొచ్చు. అయితే మరొక 3 ఎమ్మెల్యేలకు సంబంధించిన తీర్పు ఎప్పుడు రానుందనేది మాత్రం చూడాల్సిన పరిస్థితి. ప్రధానంగా ఇటు దానం నాగేందర్ కావచ్చు, కడియం శ్రీహరి అంశంలో కూడా ఖచ్చితంగా వాళ్ళపై అనర్హత పిటిషన్ పడుతుందంటూ కూడా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో, ఎందుకంటే దానం నాగేందర్ బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత కూడా సికింద్రాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ బీఫామ్ తోటి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి పోటీ చేశారు. అదేవిధంగా కడియం శ్రీహరి తన కూతురు కావ్య కోసం కూడా అటు ఏదైతే మద్దతు తెలుపుతూ కూడా ఉన్న సంతకం పెట్టిన నేపథ్యంలో కూడా దీనికి సంబంధించి ఇప్పుడు ఖచ్చితంగా వారిపై అనర్హత పిటిషన్ పడుతున్నట్టు కూడా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కూడా ప్రస్తుతం ఆ పిటిషన్ సంబంధించి అయితే పెండింగ్లో ఉంది. స్పీకర్ మరి వారిద్దరిపై ఏ విధంగా నిర్ణయం తీసుకుంటారనేది మాత్రం చూడాల్సిన పరిస్థితి ఉంది. సో మరో ఇప్పటికీ కూడా 7గురికి సంబంధించిన ఎమ్మెల్యే విషయంలో కూడా వారిపై నమోదైనటువంటి పిటిషన్ కొట్టేశారు కాబట్టి మరొక 3 ఎమ్మెల్యేలు సంజయ్ కావచ్చు, అదేవిధంగా దానం నాగేందర్, కడియం శ్రీలకు సంబంధించి ఏ విధంగా స్పీకర్ నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది ఇప్పుడు ప్రస్తుతం ఆసక్తి నెలకొందని చెప్పొచ్చు. మరోవైపు ఈ నిర్ణయం మరో 3 ఎమ్మెల్యేల తర్వాత పిటిషన్పై నిర్ణయం తీసుకున్న తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్లే ఆలోచనలో బీఆర్ఎస్ నేతలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. శ్రీనివాస్, అంటే మరో పక్కన ఏదైతే కేటీఆర్ చెప్తున్నట్లు మీరు బై ఎలక్షన్స్ కి సిద్ధంగా ఉండండి 10 చోట్ల అని చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు స్పీకర్ అనర్హత వేటు వేయడానికి ఎక్కడ ఆధారాలు లేవు అన్నప్పుడు ఏంటి ఒక బీఆర్ఎస్ శ్రేణులో ఒక విధంగా నిరుత్సాహం కనిపించవచ్చు అనుకోవచ్చా? ఖచ్చితంగా, ఎందుకంటే 10 నియోజకవర్గాల్లో త్వరలో బై ఎలక్షన్లు రాబోతున్నాయి. క్యాడర్ అంతా సిద్ధంగా ఉండాలి. ఆ 10 నియోజకవర్గాల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ గెలవబోతుందంటూ కూడా కేటీఆర్ ఇప్పటికే గతంలో క్యాడర్కు సూచించిన పరిస్థితి. ఎందుకంటే ఆ నియోజకవర్గాల్లో ఖచ్చితంగా ఉప ఎన్నిక రాబోతుంది. వాళ్ళపై పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్ వేటు పడుతుంది కాబట్టి సిద్ధంగా ఉండాలంటూ కూడా ఇప్పుడు కేటీఆర్ చెప్పడంతో కాబట్టి ఆ నేతలు కూడా చెప్పిన నేపథ్యంలో కూడా ఈ 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి ఇప్పటికీ 7గురిపై కూడా పిటిషన్లు కొట్టేశారు. మరొక వైపు 3 పెండింగ్లో ఉన్న పరిస్థితుల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ అంటే ఈ విషయంలో నిస్పృహలో ఉందని కూడా చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే న్యాయ నిపుణులతో కూడా వాళ్ళ లీగల్ అడ్వకేట్లతో కూడా చర్చించి తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్లే ఆలోచనలో ఉన్నట్టు కూడా గతంలో ఎమ్మెల్యేలు కూడా చెప్పారు. ఈ క్రమంలో కూడా ఈ రోజు కూడా మరి 2 ఎమ్మెల్యేలకు సంబంధించిన పిటిషన్ కొట్టేసిన నేపథ్యంలోనే ఈ మరొక 3 తర్వాత ఈ నిర్ణయం తీసుకుంటారని కూడా తెలుస్తుంది. ఈ క్రమంలో న్యాయ నిపుణులు కూడా సంప్రదిస్తున్నారు. అయితే ఈ సరైన ఆధారాలు ఇవ్వనే అంశంపై అదేవిధంగా వాళ్ళు బీఆర్ఎస్లో ఉన్నారనే ఉద్దేశంతో స్పీకర్ ఈ పిటిషన్ని కొట్టేశారని కూడా చెప్తున్న నేపథ్యంలో కూడా ఈ ఇద్దరికి సంబంధించి వారి కొద్దిసేపట్లో ఏదైతే అఫీషియల్ కాపీ అయితే జడ్జిమెంట్ కాపీ బయటికి రానుంది, ఆ కాపీ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ నేతలు మరి ఏ విధంగా స్పందిస్తారనేది చూడాలి. ఎందుకంటే గతంలో కూడా 5గురికి సంబంధించిన విషయంలో కూడా ఆ జడ్జిమెంట్ కాపీ వచ్చిన తర్వాత వారు స్పందించారు. సో ఈ ఇద్దరు విషయంలో కూడా జడ్జిమెంట్ కాపీ అఫీషియల్గా బయటకు వచ్చిన తర్వాత ఏ విధంగా స్పందిస్తారని చూడాలి. ఎందుకంటే ప్రస్తుతం ఇక్కడికైతే బీఆర్ఎస్ నేతలు కానీ బీఆర్ఎస్ ఏదో ఫిర్యాదుదారులు అయితే ఎవరు రాలేదు, కేవలం అడ్వకేట్లు మాత్రమే ఇక్కడికి వచ్చారు. వారి సమక్షంలో స్పీకర్ దీనికి సంబంధించిన జడ్జిమెంట్ను చదివి వినిపించారు కాబట్టి వారు ఈ కాపీ అఫీషియల్గా వచ్చిన తర్వాత ఏ విధంగా స్పందిస్తారనేది మాత్రం చూడాల్సిన పరిస్థితి. మొత్తానికైతే ఖచ్చితంగా ఈ ఫిరాయింపుల అంశానికి సంబంధించి వారికి 100% వర్తిస్తుంది. కానీ ఇది రాజ్యాంగ విరుద్ధంగా స్పీకర్ నిర్ణయం ఉందంటూ కూడా వారు చెప్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా సుప్రీంకోర్టుకి వెళ్ళి న్యాయ పోరాటం చేస్తామని మాత్రం వారైతే కుండబద్దలు కొట్టినట్టయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. శ్రీనివాస్, ఇప్పుడు ఏదైతే మొత్తం 10 మందిలో 8 మందిపై అనర్హత వేటు వేయడానికి అవకాశం లేదంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మిగతా ఇద్దరు శ్రీనివాస్, కడియం శ్రీహరి గాని దానం నాగేంద్ర గాని ఏంటి వీళ్ళిద్దరి విషయంలో వాళ్ళ సమయం కోరారు, చాలా నెలల సమయం కూడా ఇచ్చారు స్పీకర్. ఇలాంటి పరిస్థితులు ఏంటి, వాళ్ళిద్దరు కూడా సేఫ్ జోన్ లోకి వచ్చే అవకాశం ఉందా, లేదు దానం నాగేందర్ సంబంధించి ఖైరతాబాద్ ఏదైతే బై ఎలక్షన్ వచ్చే అవకాశం ఉందా?
అంటే అందరు 10 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో కూడా 8 మందికి సంబంధించిన ఎమ్మెల్యేలు దానికి సంబంధించి వాళ్ళ అడ్వకేట్లతో మొత్తం ఆధారాలు అంటే మేము పార్టీలో చేరలేదు, కేవలం నియోజకవర్గాల అభివృద్ధి కోసమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశాము తప్ప, మర్యాదపూర్వకంగా కలిశాము తప్ప మేము పార్టీలో ఎక్కడ చేరలేదంటూ కూడా వారికి సంబంధించిన ఆధారాలను చూపించారు. ఈ బీఆర్ఎస్కి సంబంధించిన ఎవరైతే ఫిర్యాదుదారులు ఉన్నారో వారు కూడా పార్టీలో చేరినట్టు కొన్ని ఆధారాలు కూడా చూపించిన పరిస్థితి. సో వీరందరి వాదనలు కూడా విన్న తర్వాతనే స్పీకర్ ఈ విధంగా అంటే ఎలాంటి ఆధారాలు సరైన ఆధారాలు లేవంటూ కూడా 7 పిటిషన్లు కొట్టేశారు. మరొక ఎమ్మెల్యే సంజయ్కి సంబంధించి కూడా అదేవిధంగా అవకాశాలు తీర్పు వచ్చే అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ప్రధానంగా దానం నాగేందర్ కావచ్చు, అదేవిధంగా కడియం సీఆర్కి సంబంధించి దానం నాగేందర్ అయితే కాంగ్రెస్ బీఫామ్ మీద పోటీ చేశారు పార్లమెంట్ ఎన్నికల్లో, కాబట్టి ఖచ్చితంగా ఆయనపై అనర్హత వేటు పడుతుందంటూ, అదేవిధంగా ఖైరతాబాద్లో గతంలో కూడా చూసిన నియోజకవర్గాల్లో ఒక ఫ్లెక్సీలు కూడా ఏర్పాటయ్యాయి, త్వరలో బై ఎలక్షన్ రాబోతుంది, మాకే టికెట్ కావాలంటూ కాంగ్రెస్ నేతలు కూడా ప్రచారం చేసుకున్న పరిస్థితి. అయితే దానం నాగేందర్ కూడా దీనికి సంబంధించి ఏదో ఒకటి తేలాలనే ఉద్దేశంతో కూడా ఉంటున్నారు. ఒకవేళ ఆ విధంగా ఉంటే మాత్రం ముందస్తుగానే రాజీనామా చేస్తాను, ఖచ్చితంగా మళ్ళీ తనకి టికెట్ ఇవ్వాలని కూడా పార్టీ పెద్దలను కూడా కలిసినట్టు కూడా కాంగ్రెస్ లో చర్చ జరుగుతుంది. కాబట్టి సో ఏ విధంగా స్పీకర్ నిర్ణయం ఉంటుందని దాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటారని తెలుస్తుంది. కానీ పార్టీలో ఇద్దరిపై కూడా ఖచ్చితంగా తీర్పు ఎలాంటి అంటే అనుకూలంగానే తీర్పు వస్తుందనే ఒక భావనలో మాత్రం వీరిద్దరు కూడా ఉన్నట్టు కూడా పార్టీలో జోరుగా ప్రచారం జరుగుతుంది. కాబట్టి మరి స్పీకర్ ఏ విధంగా వీరిద్దరిపై నిర్ణయం తీసుకుంటారనేది మాత్రం చూడాలి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. బులెటిన్లో స్మాల్ బ్రేక్ తీసుకుందాం.